శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాం. కిందటి భాగంలో 15 నుంచి 17వ శ్లోకం వరకు వివరించుకున్నాం. ఈ భాగంలో 18 నుండి 20వ శ్లోకం వరకు వివరించుకుందాము. 15, 16వ శ్లోకాలలో ఆత్మజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానంతో అతడి అజ్ఞానాన్ని పోగొట్టుకున్న కర్మయోగి తన మనస్సులో పరమాత్మను దర్శిస్తాడని చెప్పారు. 17వ శ్లోకంలో పరమాత్మని అనుభవానికి తెచ్చుకున్నటువంటి యోగి ఈ లోకంలోనే జీవన్ముక్తుడిగా ఉంటాడు. దేహం పడిపోయాక మళ్ళీ తిరిగి రాని పరంధామానికి చేరతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. 18 నుండి 26వ శ్లోకం వరకు ఒక జీవన్ముక్తుడికి ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వివరిస్తారు. ఈ భాగంలో 18, 19, 20వ శ్లోకాలు వివరించుకుందాము. ఒకసారి 18వ శ్లోకాన్ని చదువుకుందాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చ ఏవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోకం యొక్క ఈ పదాల అర్థాలు తెలుసుకుందాం. ముందు విద్యా వినయ సంపన్నే, రకరకాల విద్యలతో పాటు వినయం కూడా కలిగి ఉన్న బ్రాహ్మణే వేదవేత్త యందు, గవి ఆవు యందు, హస్తిని ఏనుగు యందు, శుని చ ఏవ కుక్క యందు, మరియు శ్వపాకే చ కుక్క మాంసం తినే ఆటవీకుడి యందు పండితాః బ్రహ్మజ్ఞాన సంపన్నుడు లేక జీవన్ముక్తుడు, సమదర్శినః సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శిస్తారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, జీవన్ముక్తుడిగా జీవిస్తున్న ఒక జ్ఞాని రకరకాలైన విద్యలతో పాటు వినయము కూడా కలిగి ఉన్న బ్రాహ్మణుడిలోను, కుక్కలోను, ఆవులోను, ఏనుగులోను ఒకే పరమాత్మను దర్శిస్తాడు. ఇక్కడ రెండో వాక్యంలో ఉపయోగించిన పండిత అనే శబ్దానికి జీవన్ముక్తుడై జీవిస్తున్న ఒక కర్మయోగి అనే అర్థము. అటువంటి యోగి ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తాడో చెప్తున్నారు. అతడు ఈ సమస్త సృష్టిలో అణువణువులోనూ పరమాత్మ చైతన్యమే ఉందని పూర్తి జ్ఞానంతో ఉంటాడు. అతడు రోజు చూసే మనుష్యులలో, జంతువులలోనూ ఒకే పరమాత్మను దర్శిస్తాడు. జీవి ఏదైనా అతడికి పరమాత్మ చైతన్యమే కనిపిస్తుంది. సహజంగా మనము ఇతరులతో వ్యవహరించేటప్పుడు అతడు మంచివాడా, చెడ్డవాడా, చదువుకోలేనివాడా, లేక డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, లేక తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా, ఇలా ఆలోచిస్తూ ఉంటాము. అట్లాగే వాళ్ళ వ్యవహారిక శైలి బట్టి వాళ్ళతో వ్యవహరిస్తాము. మనము ఉత్తములు అనుకున్న వాళ్ళతో ఒక విధంగా, అధములు అనుకున్న వాళ్ళతో ఒక విధంగా, మధ్యములు అనుకున్న వాళ్ళతో ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ తేడాలు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న గుణాల వల్ల, విద్యల వల్ల, అలాగే మనలో ఉన్న గుణాల వల్ల, విద్యల వల్ల, మన స్వార్థాదుల వల్ల ప్రభావితులమై ఆ విధంగా వారితో ప్రవర్తిస్తాం. అట్లాగే జంతువులలో కూడా కుక్కని ఒక విధంగా, ఆవుని ఒక విధంగా, ఏనుగుని ఒక విధంగా చూస్తాం. ఆవుని ఒక సాధు జంతువుగా, కామధేనువుగా తలచి పూజిస్తాం. కుక్కని ఒక సాధారణ జంతువుగా చూసి ఇళ్లలో పెంచుకోవడం, అట్లాంటి పనులు చేస్తూ ఉంటాం. మరి ఏనుగుని అడవి జంతువుగా చూస్తాము. ఇది మనకి నిత్యము అనుభవంలోకి వచ్చే విషయమే. కానీ పరమాత్మను తన జ్ఞానంతో అనుభవంలోకి తెచ్చుకుని నిత్యము ఆ పరమాత్మ తత్వంతో తాదాత్మ్యం చెందే ఒక యోగి, ఈ యోగికి ఇటువంటి తేడాలేవి ఉండవు. ఎందుకంటే అతడు శరీరాలను కాకుండా వాటిల్లో ఉన్న పరమాత్మను చూస్తాడు.
ఒక జీవన్ముక్తుడు మనుష్యులలో సకల విద్యలను సంపాదించిన ఉత్తములను, వాటితో పాటు వినయ సంస్కారాలు కూడా ఉన్న ఉత్తమోత్తములను, ఏ జ్ఞానము లేని అధములను, ఇతర జంతువుల మాంసాన్ని తిని బ్రతికే అధమాధములను ఒకే విధంగా చూస్తాడు. వారితో వ్యవహరించే తీరులో కూడా ఏమీ తేడా ఉండదు, చూపించడు. ఎందుకంటే ప్రకృతిలోని గుణాలే వారి మనస్థితికి, ప్రవర్తనకి కారణమని అతనికి తెలుసు. ఆ గుణాలకు స్వతహాగా అస్తిత్వం ఉండదని తెలుసు గనుక వారి గుణ విశేషాలకు కాక వారిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ఏకరూపంగా దర్శిస్తూ ఉంటాడు. ఇటువంటి యోగులు కూడా అదే పరమాత్మను అవిచ్ఛంగా దర్శిస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో వినయాలు ఉన్న మానవుడు సత్వగుణానికి సంకేతము. విద్య జ్ఞానము లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండే మానవుడు రజోగుణానికి సంకేతం. ఇంకా జంతువుల మాంసము తిని బతికే మానవుడు తమో గుణానికి సంకేతము. మానవుల కన్నా తక్కువ జాతివైన జంతువులలో కూడా గోవు సత్వగుణానికి సంకేతం, ఏనుగు రజోగుణానికి సంకేతం, కుక్క తమో గుణానికి సంకేతం. ఈ ఉపమానాల ద్వారా భగవానుడు అర్జునుడిని, తద్వారా మనను కూడా ప్రకృతిలోని గుణాలను వదిలిపెట్టి వాటికి అతీతమైన పరమాత్మని సమదృష్టితో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా 19వ శ్లోకంలో ఈ విధమైన సమదృష్టి కలిగి ఉన్న యోగి ఏం పొందుతాడో చెప్తున్నారు. 19వ శ్లోకం చూద్దాం. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాం. ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ శ్లోకం యొక్క ఈ పదాల యొక్క అర్థాన్ని ముందు తెలుసుకుందాం. యేషాం సామ్యే స్థితం మనః, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరి మనసు సమత్వ స్థితిలో, అంటే సమస్త పదార్థాలలోనూ సామాన్య అంశంగా ఉన్న పరబ్రహ్మములో నిశ్చలమై నిలిచి ఉంటుందో. ఇహ ఏవ తైః జితః సర్గః, అలాంటి వాళ్ళు ఇప్పుడే ఇక్కడే అంటే ఈ జన్మలోనే జనన మరణ రూపమైన సంసారాన్ని జయిస్తారు. నిర్దోషం హి సమం బ్రహ్మ, వారు అన్ని పదార్థాలలోనూ సమంగా ఉన్న పరమాత్మ యొక్క దోషరహితమైన గుణాలను కలిగి ఉంటారు. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, అందువల్ల సమత్వ స్థితిలో ఉన్నవారు పరబ్రహ్మలో స్థిరంగా ఉంటారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఎవరైతే అన్నింటి యందు సమదృష్టి కలిగి ఉండి పరమాత్మపై వారి మనస్సు స్థితమై ఉంటుందో వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉండి పరమ సత్యము అయిన పరమాత్మనందే స్థితులై ఉంటారు. అటువంటి వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు అని చెప్తున్నారు. పరబ్రహ్మము అనేది సృష్టిలోని సమస్త పదార్థాలలోనూ సామాన్య అంశంగా ఉంటుంది. దానికి ఏ రకమైన గుణాలు గాని దోషాలు గాని లేవని మనము 2వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. అటువంటి పరబ్రహ్మలో ఎవరి మనస్సు అయితే స్థిరంగా నిలబడి ఉంటుందో అటువంటి వారి మనస్సే కాక వారు కూడా పరిపూర్ణంగా ఆ పరబ్రహ్మంలో కలిసిపోయిన వారు అవుతారు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, తద్వారా జ్ఞాననిష్ట పొందిన జీవన్ముక్తుడు తన మనస్సును, శరీరాన్ని, ఇంద్రియాలని, బుద్ధిని జయించి ప్రపంచంలోని తేడాలన్నీ ప్రకృతిలోని గుణాల వల్లే అని అర్థం చేసుకుని అంతటా సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని దర్శిస్తాడు. అతడు కూడా పరమాత్మలో సమస్థితిలో ఉంటాడు. కర్మలు చేసిన అకర్తగా ఉంటూ పరమాత్మ తత్వంలో, జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. అందుకని అటువంటి సామ్య స్థితిని అందుకోగలిగిన అతడు
అంటే ఆ కర్మయోగి, ఆ జీవన్ముక్తుడు పునర్జన్మ పునర్మరణము రూపమైన సంసారాన్ని దాటిపోతాడు. అతడు ఈ జన్మలోనే ఈ మాయా ప్రపంచంలోనే జీవన్ముక్తుడుగా జీవిస్తూ ఆనందంగా ఉంటాడు. ఇతడే నిజమైన కర్మ సన్యాసి అని భగవానుడు చెప్తున్నారు. అర్జునుడు అడిగిన కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగం గొప్పదా అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక రకంగా ఇక్కడ చెప్తున్నారు భగవానుడు. అంటే కర్మ సన్యాసి ఎట్లా అవ్వాలో చెప్తున్నారు ఆయన ముందు. కర్మయోగం ద్వారానే కర్మ సన్యాసిగా అవ్వాలి. లేకపోతే కర్మలు ఎట్లా పడితే అట్లా వదిలేసి నేను కర్మ సన్యాసిని అంటే కుదరదు. అర్జునుడు 3వ అధ్యాయంలో అడిగింది పరిపూర్ణ జ్ఞాన నిష్టతో కూడిన సన్యాసం గురించి. ఇక్కడ కర్మ సన్యాసము అంటే కర్మయోగం ద్వారా జ్ఞాననిష్టకి రెడీ అయిన కర్మ సన్యాసము. కానీ అర్జునుడికి అది అర్థం కాలేదు. కర్మయోగం ద్వారానే ఇక్కడికి రావాలన్న విషయం అతను అర్థం కాక నేను జ్ఞాననిష్టకి రెడీగా ఉన్నాను అని అతను అనుకున్నాడు. అందుకని కృష్ణుడిని ఈ ప్రశ్న వేశాడు. నేను కర్మ సన్యాసానికి గనక రెడీగా ఉంటే నేను డైరెక్ట్గా జ్ఞాననిష్టకి వెళ్ళిపోతాను. శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నేను జ్ఞానాన్ని పొంది నేను మోక్షాన్ని పొందుతా, ఇంకా కర్మ ఎందుకు చేయాలి అని అతని ఉద్దేశం. అంటే ఓకే, నేను జ్ఞాననిష్టకి రెడీగా లేను, కానీ నేను దీనికి రెడీగా ఉన్నాను అని అతను భావించాడు. మన ముందు శ్లోకాల్లో కూడా ఇది చెప్పుకున్నాము. దానికే భగవానుడు కర్మ సన్యాసి అవ్వాలంటే కూడా నువ్వు ముందు జీవన్ముక్తుడు అవ్వాలని చెప్తున్నాడు. జీవన్ముక్తుడే కర్మ సన్యాసి అవడానికి అర్హుడు. ఆ జీవన్ముక్తి పొందాలంటే ఎలా పొందాలి? కర్మ యోగం ద్వారానే చిత్తశుద్ధి తెచ్చుకోవాలి. చిత్తశుద్ధి తెచ్చుకున్న తర్వాత జ్ఞాననిష్ట తెచ్చుకోవాలి. ఆ తర్వాత నీ జీవన్ముక్తి పొంది అప్పుడు అటువంటి కర్మయోగే కర్మ సన్యాసి అని చెప్తున్నాడు. ఇంకా 20వ శ్లోకంలో ప్రపంచంలో ఉన్న తేడాలను ఏ విధంగా జయించి వాటికి అతీతమైన స్థితిని పొందిన జీవన్ముక్తులు ఈ ప్రపంచంలో ఎట్లా ప్రవర్తిస్తారో చెప్తున్నారు. 20వ శ్లోకం చూద్దాము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. ఈ పదాల యొక్క అర్థాలు ముందు తెలుసుకుందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, తనకు ప్రియమైన వస్తువులను పొందినప్పుడు సంతోషించడు, పొంగిపోడు. ఎవరు? జీవన్ముక్తుడు. న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం, తనకు అప్రియమైన ఇష్టం లేని వస్తువులను పొందినప్పుడు బాధపడడు, ఉద్వేగపడడు. స్థిర బుద్ధి అసమ్మూఢః అంటే వ్యామోహాలు లేనివాడై పరమాత్మ తత్వము యందు స్థిరమైన నిశ్చల ప్రజ్ఞ కలిగి ఉంటాడు. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః, బ్రహ్మవిదుడు అంటే ఇటువంటి జీవన్ముక్తుడు పరమాత్మ యందు స్థిరంగా ఉంటాడు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. స్థిరమైన ప్రజ్ఞతో భ్రాంతి విహీనుడై పరమాత్మ యందు నిలిచి ఉన్న బ్రహ్మవిదుడు లేక జీవన్ముక్తుడు ప్రియమైనవి లభించినప్పుడు సంతోషించడు, అప్రియమైనవి లభించినప్పుడు ఉద్వేగపడడు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ఒక జీవన్ముక్తిని పొందిన ఒక కర్మయోగి ఏ విధంగా ప్రపంచంలో వ్యవహరిస్తాడో చెప్తున్నారు. అతడు కూడా ఈ ప్రపంచంలోనే శరీరం నేనే అనుకుంటూ ప్రాపంచిక విషయాల కోసమే జీవించే అజ్ఞానంతో పాటే ఉంటాడు. కానీ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ఒక గురు సహాయంతో శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తూ ఆత్మ పరమాత్మ విచారణ చేసి తన సస్వరూపను తెలుసుకుని కర్మ చేస్తూ కూడా ఈ ప్రపంచ విషయాలకు అంటుకోకుండా ఉంటాడు. ఈ విధంగా అజ్ఞానమును పూర్తిగా పోగొట్టుకుని పరమాత్మ తత్వము యందు స్థిరంగా ఉంటాడు. ప్రాపంచిక విషయాలన్నీ మాయే అన్న జ్ఞానంతో
ఆ విషయాలు ఇచ్చే సుఖదుఖాలకు చలించడు. సహజంగా మనం సుఖాలు వచ్చినప్పుడు అంటే ఇష్టమైనవి లభించినప్పుడు సంతోషిస్తాము, పొంగిపోతాము. మనంతటి వాళ్ళు లేరు అని భావిస్తూ ఉంటాము. ఈ సుఖాలు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని కూడా కోరుకుంటాం. అట్లాగే దుఃఖాలు వచ్చినప్పుడు అంటే ఇష్టం లేనివి మనకి లభించినప్పుడు బాధపడతాం, కృంగిపోతాం, ఉద్వేగపడతాం. ఈ కష్టాలు తొందరగా తొలగిపోవాలని ఆరాటపడతాం. కానీ ఒక బ్రహ్మజ్ఞాని ఇవన్నీ శాశ్వతమైనవి కాదని తెలుసుకొని వివేకంతో వాటి పట్ల నిశ్చలంగా ఉంటాడు. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పినట్లు ఇంద్రియాలతో అనుభవించే విషయాలన్నీ వచ్చిపోయే తత్వము గలవి కాబట్టి వాటి వల్ల కలిగే సుఖదుఖాలు ఓర్చుకుంటాడు. దేనికి చలించడు. బుద్ధిలోని జ్ఞానము నిలకడగా ఉంటుంది గనక ప్రాపంచిక విషయాలు ఏ రకంగా ఏ రకంగా గూడాను అతడిని చలింప చేయలేవు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల పట్ల జాగ్రత్త వహించి ఉంటాడు. అయితే భగవానుడు ఈ శ్లోకం ద్వారా మన వంటి సామాన్యులకు కూడా ఆ బ్రహ్మజ్ఞాని లాగా ఉండడానికి ప్రయత్నించమని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలంటే ప్రాపంచిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సుఖాల పట్ల, దుఃఖాల పట్ల కర్తృత్వం వహిస్తే కర్మబంధాల్లో చిక్కుకుని ఆధ్యాత్మికంగా ఎదగలేం. మనస్సు శుద్ధంగా ఉండాలంటే ప్రాపంచిక విషయాల పట్ల నిశ్చలంగా ఉంటూ సమబుద్ధితో ఉండి తీరాలి. శుద్ధమైన మనస్సు, చిత్తముతో క్రమక్రమంగా జ్ఞాననిష్టను పొందే ప్రయత్నం చేయాలి. కర్మలు చేస్తూనే ఆ బ్రహ్మస్థితిని అందుకోవచ్చని భగవానుడు మన వంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా 21వ శ్లోకంలో ఒక జీవన్ముక్తుడైన బ్రహ్మవేత్త ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేనివాడై ఆత్మజ్ఞానమునందు స్థిరంగా ఉంటాడని చెప్తున్నారు. వచ్చే భాగంలో 21వ శ్లోకం తెలుసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగిద్దాము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि స్థితః. చాలండి. వచ్చే భాగంలో 21, 22వ శ్లోకాలు తెలుసుకుందాము. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.